ఇంతకుముందు ఫస్ట్ బోర్డు ఈ ఫస్ట్ పెట్టితే లాభాలు బాగా లేకుండా చాలా నష్టపోయినాం. గత ఒక 10-15 సంవత్సరాల నుంచి అయితే ఏమి లాభాలు లేవు. ఇప్పుడు మన ఎంపీ అరవింద్ గారు ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేసి నుంచి కొంచెం చాలా మంది ఇదిగా ఉన్నారు. కృషి వల్ల మేము కూడా ఇంకా పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక 3 సహకారమైంది. ఎంపీ అరవింద్ వారు చాలా కష్టపడి తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం రైతుల తరపున అందరము. ఇప్పుడు ఒక బిగన్నర పెట్టినాము. వచ్చే రోజుల్లో 4-5 బిగాలు పెట్టాలనుకుంటున్నాము. ఈ పసుబాడు ఏర్పాటు చేయడం వల్ల వారికి బీజేపీ వాళ్ళందరికీ మోదీ గారికి వాళ్ళు సహకరించి అందరూ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. విలేజ్ మేము గత 50 సంవత్సరాలుగా పసుపు పంట పండిస్తున్నాము. పసుపు దిగుబడి చాలా బాగుంది. ఈసారి ఇంతకుముందు సరి అయిన ధరలు లేక గిట్టుబాటు ధరలు రాక చాలా వరకు తగ్గించడం జరిగింది. ఈసారి పసుపు బోర్డు ఏర్పాటు జరిగినందుకు ఇంకా చాలా ఎక్కువ పంటలు పండించే అవకాశం ఉంది. ఎక్కువ పండిస్తారు కూడా. కాకపోతే దీన్ని బయలుదేరడానికి గవర్నమెంట్ సరి అయిన సొల్యూషన్ తీసుకొని ఏదైనా మంచి యంత్రాల టైపు రైతులను మళ్ళిస్తే బాగుంటుంది. మాకు ఎట్లా అంటే ఫారెస్ట్లోకి పోతే అట్టి కట్టెలు దేనిస్తలేరు ఫారెస్ట్ వాళ్ళు. ఇక్కడ ఉడకబెట్టాలంటే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పచ్చి పసుపు ఎగుమతి కోసం కూడా ఈ గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది. లేదా ఈ అట్టి కట్టెలకు పర్మిషన్ తీసుకున్నా బాగుంటుంది, ఇప్పించినా కానీ బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది గడుకోల్. నా పేరు గంగారెడ్డి. గత 50 సంవత్సరాలుగా పసుపు సాగు చేస్తున్నాము. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైనా కానీ సరైన గిట్టుబాటు ధరలు లేక పసుపు పండించడం తగ్గించినాం చాలా. కాబట్టి ఇప్పుడు ఇంకా పసుపు బోర్డు ఏర్పడడంతో మనకు మంచి లాభాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. మంచి వంగడాలు తీసుకొచ్చి మనకు ఇంకా పసుపు అధికంగా వెళ్ళేటట్లు కోషిష్ చేయాలి. గవర్నమెంట్ సహకరించాలి. మనకు మంచి దిగుబడులు తేవాలి. కాబట్టి ఇప్పుడు ధరలు కూడా మంచిగా ఉన్నాయి. కాబట్టి 10,000 పైనే ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇంకా మరి ఇప్పుడు 4 ఎకరాల్లో పెట్టిన పసుపును నెక్స్ట్ టైం 10 ఎకరాలకు కూడా పొడిగించి పసుపు పండిస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. మంచి దిగుబడి వస్తే ఖచ్చితంగా ఇంకా పెంచుతూ పోతాం. ఖచ్చితంగా మంచి దిగుబడి కోసం ఆశిస్తాం.